హలో అండి, ఈ వీడియోలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియోకి లైక్ ఇవ్వకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో అయితే మంచి డెజర్ట్ అయితే చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇంతకీ దీని పేరు చెప్పలేదు కదా, బ్రెడ్ కస్టర్డ్ పుడింగ్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా 1/2 లీటర్ పాలు మరిగించుకోండి. దాంట్లో కొద్దిగా మిల్క్ అయితే పక్కకు తీసుకొని కస్టర్డ్ పౌడర్ కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ లోపల పాలు మరుగుతూ ఉంటాయి. దీంట్లోనే కొంచెం పంచదార మీ టేస్ట్కి స్వీట్ తగ్గట్టు వేసుకొని మిక్స్ చేసుకోండి. అలానే కస్టర్డ్ మిక్స్చర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. దీంట్లో ఫ్లేవర్ కోసం కొద్దిగా ఎసెన్స్ వేసుకోండి. ఎసెన్స్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఎసెన్స్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది కొంచెం చిక్కబడాలి, సిమ్లో పెట్టండి. ఈ లోపల మనం బ్రెడ్ని పుడింగ్ దేంట్లో సెట్ చేసుకుంటున్నామో ఆ బాక్స్లోకి బ్రెడ్కి 4 సైడ్స్ ఉన్న బ్రౌన్ పాట్ అయితే తీసేసుకోండి. ఇక్కడ ఆ బాక్స్లోకి సెట్ చేసుకోండి. మీరు దేంట్లో పుడింగ్ సెట్ చేసుకుంటున్నారో దాంట్లోకి. ఈ లోపల కస్టర్డ్ కూడా చిక్కబడిపోయింది అనమాట. 1 లేయర్ వేసేసుకోండి. మీరు బాక్స్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎన్ని లేయర్స్, మీరు ఎన్ని లేయర్స్ పెట్టుకుంటున్నారు అని దాన్ని బట్టి బాక్స్ అయితే తీసుకోండి. ఇక్కడ నేను 3 లేయర్స్ పట్టే బాక్స్ అయితే తీసుకున్నాను. లేయర్కి ఈ కస్టర్డ్ మిశ్రమం అయితే వేసుకోవాలి. ఇలా 3 లేయర్స్ వేసుకోండి. ఫైనల్గా మళ్ళీ కస్టర్డ్తో అయితే కవర్ చేయాలి పైన కూడా. అంతే, ఫైనల్గా అయితే గార్నిష్ చేసుకుంటామే అనమాట. దీని మీద టూటీ ఫ్రూటీ కూడా వేస్తున్నాను. అలానే బాదం పిస్తా కూడా వేసుకుంటున్నాను, కొంచెం కట్ చేసుకొని. టేస్ట్ చాలా బాగుంటుంది. జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకొని డెకరేట్ చేసుకోండి. ఇంకా అంతే, లిడ్ పెట్టేసుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టండి. అవర్ తర్వాత అయితే తీసి చూస్తున్నాను. చల్లగా ఎంత బాగుందో, ఐస్ క్రీమ్ లాగా అనిపించింది నాకు చూడగానే. లంచ్ ఆర్ డిన్నర్ చేసిన తర్వాత ఒక్క బైట్ టేస్ట్ చేస్తే వావ్, చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా టేస్ట్ చాలా బాగా వచ్చింది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి.